యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. లెంట్లోని 38వ శ్రమలకాల ధ్యాన సమయంలోకి మనల్ని ప్రవేశపెట్టిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను. మరి ఈ దినం దైవ వర్తమానం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి గ్రహింపబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి గ్రహింపబడి ఉంది. మరి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ వచనం ఆధారంగా ఈరోజు పాఠ్యాంశం లేదా వాక్యాంశం ధైర్యం. మరి సాహసం చేయాలనుకున్న వాళ్ళకి ఈ ధైర్యం చాలా ఉండాలి. ఆ ధైర్యాన్ని ప్రదర్శించాలి అంటే వారిలో శక్తి సంపూర్ణం కావాలి. శక్తికి మూలాధారం ప్రేమ. మరి ఆ ప్రేమ లేకపోతే ఆ శక్తి అనేది మనలో పునరుద్ధరించబడదు. శక్తి లేని వరంగా ఉంటాం. మరి వాక్య భాగంలో పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ప్రేమలో భయం ఉండదు. మరి భయం ఉంటే కనుక అది దండంతో కూడింది. ఈ విధంగా ఇక్కడ వాక్య సమాచారం అనుకుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప సాహసం చేసి తన ప్రాణాన్నే సమర్పించి ఏ తప్పు ఏ పాపం చేయకపోయినా మరి వచ్చిన నిందలు, అవమానాలు, శ్రమలు ప్రజల పాప పరిహార్థమై ఆశ్చర్యకరంగా అనిపించడం జరిగింది. ఆ విధంగా అయింది ఆశ్చర్యకరమైన ప్రేమ అయింది. దానికి గల కారణం ధైర్యం. ధైర్యానికి పునాది ఆయన యొక్క ప్రేమ. మరి ఆ ప్రేమ యొక్క విజయం పరిపూర్ణత. అంటే పరిపూర్ణంగా దేవుని నీతిని, పరిశుద్ధతని అనుసరిస్తూ ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. దేవుడు అప్పగించిన సేవ ఆపలేదు. మరి సాతాను ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఈ లోక ఆశలకు లొంగిపోలేదు. ఆ విధంగా ఆయన యొక్క ధైర్యం అనేది మరి విజయాన్ని సాధించగలిగింది. ఆ విధంగా ఆయన పరిపూర్ణంగా ప్రజల్ని ప్రేమించగలిగాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుడు ఇచ్చిన వాళ్ళని కూడా మనం ప్రేమిస్తూ ఉంటాము. ఆ విధంగా ప్రేమించే క్రమంలో వారి కోసం ఈ విధంగా కష్టపడాల్సి వస్తుంది, శ్రమ పడాల్సి వస్తుంది. మరి పట్టుదలతో ప్రార్థించి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాల్సి వస్తుంది. మరి కొంతమంది ఈ విషయంలో భయపడతారు. మాకెందుకు వచ్చిన బాధ అంటారు. ఆయుష్ ఉంటే బ్రతుకుతారు, లేకపోతే పోతారు అంటారు. ఆ చాకరీ మేము చేయలేము అంటారు. మరి ఆ నిందలు, అవమానాలు మేము భరించలేము అంటారు. మమ్మల్ని అవమానిస్తున్నారు కాబట్టి మేము విడాకులు ఇచ్చేయాలనుకుంటారు. అవమానించారు కాబట్టి ఇంక మేము కలిసి ఉండకూడదు అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆస్తి పంచడం లేదు కాబట్టి మరి వారిని ద్వేషిస్తారు. ఇన్ని రకాలుగా ప్రేమ అనేది పరిపూర్ణం కాకుండా పోతుంది. శ్రమ అనుభవం వచ్చేసరికి ఒక లోటు వస్తున్నప్పుడు మరి లోపాలు ధైర్యం స్థానంలో మరి వచ్చి చేరుతున్నాయి. మరి దేవుని ప్రేమలో లోపం లేదు. అందుకే ఆయన నిర్దోషిగా ఎంచబడ్డాడు. నిర్దోషి చేసిన పరిచర్య గొప్ప రక్షణ సమస్త లోకానికి తీసుకురాగలిగింది. మరి ఇలాంటి ధైర్యం మనకున్నప్పుడు ఎన్నో సాహస కార్యాలు మనం చేయక మానం అన్నది యేసుక్రీస్తు మనకి మాదిరి చూపించడం జరిగింది.
ఆయన ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పు లేనివాడిగా, నేరం ఎంచబడిన వాడిగా కాకుండా ఆయన మరి దేవుని నామాన్ని మహింపరచడం జరిగింది. అంటే దేవుడిచ్చిన ప్రతి వాక్యంలో తప్పకుండా నెరవేర్చి దాని విషయంలో ఉన్న న్యాయాన్ని చేయగలిగాడు. మరి దేవుడు మనకిచ్చిన వాక్యం విషయంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో, దానికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఈ విధంగా అన్వయించుకోలేనప్పుడు ఖచ్చితంగా మన ప్రేమ లోపం కలిగింది. ఖచ్చితంగా మన ప్రేమలో ఒక పరిపూర్ణత లేదు. సగం సగం ప్రేమ, సగం సగం నీతి, సగం సగం భక్తి. కొంతమందికి అది కూడా ఉండదు. ఈ కాలంలో ఈ భక్తి ఎందుకు వచ్చిందిరే అని. మరి క్రైస్తవ విశ్వాసులుగా తోటి విశ్వాసులను బలపరచడం, యేసుక్రీస్తు రక్షణ ఎరుగిన వారికి ఆ రక్షణ సువార్తను ప్రకటించడం ఒక బాధ్యతగా ఉంది. మరి అది ఆత్మ రక్షణ భారం అని అంటారు. మరి దాన్ని పెద్ద బరువుగా భావిస్తూ ఆ హిందువుల వల్ల మాకు హింసలు వస్తాయి, యేసుక్రీస్తుని ఎరగిన అన్ని జనుల వల్ల మేము కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, మా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది అని భయపడుతున్నారు. నిజంగా ప్రేమ అనేది వాళ్ళని రక్షించడానికి, వాళ్ళు దేవుని రక్షణలోకి రావడానికి, యేసుక్రీస్తుని అనుసరించడానికి, మరి ఈ విధంగా పరిపూర్ణ ప్రేమ కలిగి యేసుక్రీస్తు సువార్తని చాటలేకపోతున్నాం. ఇది ఒక నిస్సహాయత. ఇందులో ఎక్కడుంది ధైర్యం? మనల్ని ఆవరించింది సమస్త బలహీనతే. ప్రార్థన చాలా బలం కలిగింది. ప్రార్థన ధైర్యం ఉన్న వాళ్ళు చాలా పట్టుదలతో చేస్తారు. మరి అటువంటి ప్రార్థన అటువంటి వారిలో మారు మనసు కలుగు చేయగలదు. మరి ఆ విధంగా ఈ కాలంలో ప్రార్థించగలిగిన వారు ఎవరున్నారు? కనీసం తమ కుటుంబ సభ్యుల కోసమే పట్టుదలతో ప్రార్థన చేసే ఆసక్తి ఉండదు. ఇంకా అన్ని జనుల కోసం ఇంకెక్కడ ప్రార్థన చేసే ఓపిక ఉంటుంది? సమయం ఎక్కడుంటుంది? తీరిక ఎక్కడుంటుంది? ఇందులో ఎక్కడా కూడా నిస్వార్థమైన, నిర్మలమైన, నిర్దోషమైన ప్రేమ లేదు. మరి ఈ విధంగా ప్రేమలో భయం ఉండనప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్న మనము ఇతరుల్ని కూడా ప్రేమిస్తున్నాము, అంటే సహోదరుని ప్రేమిస్తున్నాము. దేవుని ప్రేమిస్తే సహోదరుని ఈ విధంగా ద్వేషించకుండా ప్రేమిస్తాం. ద్వేషించడం అంటే ఇది ఏదో వాళ్ళని తిట్టకుండా ఉండడమో, వాళ్ళకి ఏదో హాని చేయకుండా ఉండడమో కాదు. క్రైస్తవ పరిభాషలో బైబిల్ ప్రతి పదం కూడా ఒక కొత్త అర్థాన్ని, ఒక ప్రత్యేక భావాన్ని, ఒక విభిన్నతని మరి సంతరించుకొని ఉంది. ఈ కోణంలో ఆలోచిస్తూ ఈ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే లోకంలో ప్రత్యేకమైన వారముగా, ప్రత్యేకింపబడిన వారముగా మరి దేవుని సేవలో పాల్గొంటూ ఆయన సువార్త చాటుతూ ఆయన రాజ్య వ్యాప్తిలో బలమైన పాత్రగా పనిచేస్తాం. దీని అంతటికీ కూడా భయం లేని ప్రేమ కారణం అవుతుంది. మరి ఆ విధంగా ధైర్యం అనేది యేసుక్రీస్తు యొక్క శిలువ విజయాన్ని మనకి ఇవ్వగలదు. మరి విన్నారు కదా ఈనాటి ఆత్మీయ సందేశం. మరి ఈ వాక్యం ఆధారంగా ప్రతి ఒక్కరూ ఇతరులకి మేలు చేయలేని భయాన్ని విడిచిపెట్టి ఆనాడు కన్య అయిన మరియా విలోక రక్షకుడికి జన్మనివ్వాల్సి వస్తుంది అని దూత ద్వారా ప్రకటించబడినప్పుడు, మరి వివాహం కాకముందు ఈ కార్యం జరిగితే పాపి అని నింద మోపుతారు, అవమానం అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా దేవునికి లోబడగలిగేటువంటి ఒక ధైర్యం, ఒక సాహసం కలిగి మరి ఆ పుణ్యాత్మురాలు, ఆ ధన్యురాలు అంత గొప్ప కార్యానికి ఒప్పుకొని మరి దేవుని నామాన్ని మహింపరచగలి నిజమైన దేవుని సేవ చేయగలిగింది. ఈరోజు అలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు?
అనే ఆలోచన చేసినట్లయితే మరి ఆమె వలె ప్రతి ఒక్కరూ తమను తాము పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించగలిగితే మరి ఇతరులకి జరగవలసిన మేలు అనేది జరగాల్సిన దేవుని గొప్ప కార్యం అనేది జరగక మానదు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి మరొకసారి ఈ మాటను తెలియజేస్తూ మీలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తూ ఆ ప్రేమ కారణంగా చేయవలసిన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ ఆత్మీయ సందేశం రాసిన వారు దయచేసి లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ అండ్ ఫాలో. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.